వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మేక్ ఇన్ ఇండియా కింద మొగామి క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్ ఆఫర్ చేసింది జపాన్. ఇక శత్రువుల రాడర్లకు చుక్కలే అని చెప్పొచ్చు. భారత నౌకాదళం కోసం నెక్స్ట్ జనరేషన్ యూనికార్న్ స్టెల్త్ మాస్టర్ల నిర్మాణం జరుగుతోంది. భారత్ జపాన్ చారిత్రాత్మక రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. ఇది ఒక గొప్ప మైలురాయనే చెప్పొచ్చు. భారతదేశంలోనే మొగామి క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్ స్థానిక ఉత్పత్తి కోసం జపాన్ ప్రతిపాదనలు పంపింది. ఇందులో డిజైన్ షేరింగ్ మరియు షిప్ యార్డ్ సపోర్ట్ కూడా భాగం కానున్నాయి. భారతదేశం మరియు జపాన్లు తమ మొట్టమొదటి మిలిటరీ హార్డ్వేర్ ఉమ్మడి అభివృద్ధి ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీని ద్వారా భారత నౌకాదళం భవిష్యత్తు యుద్ధ నౌకల కోసం అత్యాధునిక స్టెల్త్ మాస్ట్ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఇక అడ్వాన్స్డ్ నావికా సాంకేతికతపై భారత్ జపాన్ కలిసి చేస్తున్న మొట్టమొదటి రక్షణ ఉమ్మడి అభివృద్ధి ప్రాజెక్ట్ ఇది. ఈ నెక్స్ట్ జనరేషన్ యూనికార్న్ స్టెల్త్ మాస్టర్ యుద్ధ నౌకల రాడార్ గుర్తింపును భారీగా తగ్గిస్తాయి. తద్వారా శత్రువుల దాడి నుండి నౌకల మనుగడ రేటు పెరుగుతుంది. రాడార్, కమ్యూనికేషన్స్, IFF, ESM మరియు ఇతర యాంటెనాలను ఒకే ఒక్క స్టెల్త్ నిర్మాణంలోకి ఇంటిగ్రేటెడ్ డిజైన్ తీసుకొస్తుంది. ఈ అడ్వాన్స్డ్ యుద్ధ నౌక స్టెల్త్ టెక్నాలజీ మల్టీ రోల్ పోరాట సామర్థ్యాలు మరియు AI ఆధారిత ఆటోమేషన్ తో పనిచేస్తుంది. ఇది కేవలం 90 మంది సిబ్బందితోనే నడవబడుతుంది. దీనివల్ల మనుషుల అవసరం చాలా వరకు తగ్గుతుంది. జపాన్ కి చెందిన ప్రముఖ సంస్థల నుంచి సాంకేతిక బదిలీ ద్వారా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఈ సిస్టమ్స్ ని భారతదేశంలోనే తయారు చేస్తుంది. మేక్ ఇన్ ఇండియా చొరవ కింద రక్షణ రంగ స్వావలంబన పెంపొందిస్తూనే భారత నావికాదళ సామర్థ్యాలను ఇది మరింత బలోపేతం చేస్తుంది. ఈ చారిత్రాత్మక భాగస్వామ్యం భారత్ జపాన్ వ్యూహాత్మక సహకారంతో ఒక కొత్త అధ్యయనాన్ని సూచిస్తుంది. ఇది భారత నౌకాదళానికి అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీని అందించడమే కాకుండా ఇండో పసిఫిక్ రీజియన్ లో భద్రతను మరింత బలోపేతం చేస్తుంది. ఒకవేళ ఈ డీల్ గనుక ఫైనల్ అయితే సాంకేతిక బదిలీ, స్వదేశీ షిప్ బిల్డింగ్ మరియు ఇండో పసిఫిక్ సముద్ర భద్రతను బలోపేతం చేయడంలో భారత్ జపాన్ మధ్య ఇది అత్యంత పెద్ద డిఫెన్స్ ఇండస్ట్రియల్ భాగస్వామ్యం అవుతుంది. ఇది నిజంగా భారతీయులంతా కూడా హర్షించాల్సిన విషయం. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మళ్ళీ చెప్తున్నానండి, ఫస్ట్ వీక్ వచ్చింది. వాయిస్ కి ఆర్థికంగా మీ చేయూత చాలా అవసరం. శాలరీస్ కానీ, రెంట్ కానివ్వండి, మిగిలిన మెయింటెనెన్స్ కానివ్వండి, ఇంకా మనం బ్రేక్ ఈవెన్ కి వెళ్ళలేదు. వెళ్ళేదాకా మీరే సపోర్ట్ చేయాలి. దయచేసి ఆర్థికంగా వాయిస్ ని ఆదుకోండి. ఆదుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే నెంబరు, ఫోన్పే నెంబర్ ఇచ్చాము. దాని ద్వారానైనా చేయొచ్చు, లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. వాటి ద్వారానైనా మీకు తోచిన సహాయాన్ని అందించి ఈ ఛానల్ని ఆదుకోవచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలా మందికి వ్యాపారాలు ఉన్నాయి. 8328500576 నెంబర్ని సంప్రదించడం ద్వారా మాకు కొంత ఆర్థికంగా సపోర్ట్ దొరుకుతుంది. మీ వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది. ఆ రకంగానైనా మమ్మల్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.